వినాయక చవితి రాకముందంతా ఏమో ఇవి. అంటే ఎవరు లేరేంటి? వినాయక చవితి వచ్చాక మళ్ళీ ఇవి. పాటలు ఎన్టీఆర్ పాటలు పెట్టండి. ఇప్పుడు దాకా ఎన్టీఆర్ పాటలే కదా వినింది, పవర్ స్టార్ పాటలు పెట్టు. దేవుడి దగ్గర కూడా ఏంట్రా మీ ఫ్యాన్ వార్లు కాదు, ఐటమ్ సాంగ్స్ పెట్టే. అయితే ఐటమ్ సాంగ్లు అడుగుతున్నా, ఐటమ్ సాంగ్లు దేవుడి దగ్గర. అరే తమ్ముడు లడ్డు దొంగతనం చేసావు అన్న. లడ్డు దొంగతనం చేసి మంచి జరుగుతున్నా. ఎవరు చెప్పారు నీకు? అన్న పెద్దలు చెప్పిరన్న. అరే తమ్ముడు ఆ లడ్డును దొంగతనం చేస్తే నీ పాపం దగ్గర అదే లడ్డు నువ్వు విలంబర్లో పడితే దేవుడిని చల్లగా చూస్తారా? వీడైతే లడ్డు దింకపోద్ది అంటాడు, బట్ వీడి ముఖం చూస్తేనే లడ్డు దింకపోయేలా ఉంటుంది. అంటే పోయి వినాయకుడు వీడి రూపంలోనే వచ్చి పిల్లోడికి మోటివేషన్ ఇచ్చేసి మళ్ళీ లడ్డు కోసం టెన్షన్ పడిపోయిండు, ఇచ్చేసి పిల్లోడేమో మళ్ళీ చెప్పేసాడు. బా ఏం స్క్రిప్టర్ బాబు. చవితి 2 రోజులు బాగానే ఉంటారు, నిమజ్జనం చేసే రోజు ఏమవుతుందో తెలియదు. ప్రతి నా కొడుకు ఇలా చేస్తాడు. అండ్ లిటరలీ దేవుణ్ణి అంతగా మొక్కి అన్ని చేసి నిమజ్జనం రోజు ఇలా ఇసిరేస్తారు. ఇది మళ్ళీ జై బోలో గణేష్ మహారాజ్కి అంటారు. మీరు మారర్రా.